సో ఇది పెనిట్రేషన్ టెస్టర్స్ యూజ్ చేస్తారు, లెర్నింగ్ పర్పస్ స్టూడెంట్స్ యూజ్ చేస్తారు, ఇంకా అటాకర్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ ఎక్సెట్రా. సో ఇది ఇప్పుడు మనకి ఎలా కన్సిడర్ చేస్తారంటే ఈ ఖాళీ లైనక్స్ అనేది మీరు అటాకర్ మిషన్గా కన్సిడర్ చేయండి, అండ్ మెటాస్ప్లాయిటబుల్ అనేది టార్గెట్ మిషన్గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఏదైనా లైనక్స్ బేస్డ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయగానే మనం టెర్మినల్ ఓపెన్ చేయాలి. మీరు విండోస్ కీ ప్రెస్ చేసి టెర్మినల్ అని టైప్ చేసినా వస్తుంది. ఇక్కడ మీరు అంటే ఖాళీ యూజర్గా లాగిన్ అయ్యారనమాట. ఈ ఖాళీ యూజర్ నుంచి రూట్ యూజర్గా మీరు చేంజ్ కావడానికి ఏం చేయాలంటే ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే Ctrl+ మీద క్లిక్ చేస్తే మీకు విజిబుల్గా ఉంటుంది అనమాట, టెక్స్ట్ పెద్దగా కనిపిస్తుంది. సో మీ స్క్రీన్లో కనిపించకపోవచ్చు, సో అందుకని చెప్పి నేను ఆ స్క్రీన్ సైజ్ పెద్దగా చేశాను. ప్లస్ ఇప్పుడు ఇక్కడ సో sudo su అంటే స్విచ్ యూజర్లా అనమాట. సో రూట్ అని టైప్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఖాళీ యూజర్ అనమాట, రెగ్యులర్ యూజర్. ఇంతకుముందు డిఫాల్ట్గా రూట్ యూజర్స్ వచ్చాయి ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఖాళీ లైనక్స్లో, ఇప్పుడేమో ఖాళీ యూజర్గా లాగిన్ అవుతుంది అనమాట డిఫాల్ట్. సో sudo స్విచ్ యూజర్ రూట్ మీద చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి KALI అండ్ పాస్వర్డ్ కూడా KALI అనమాట, స్మాల్ లెటర్స్. ఎంటర్ చేస్తే మీరు ఇప్పుడు రూట్ యూజర్ అవుతారు అనమాట. సో ఈ రూట్ యూజర్ ఏంటంటే విండోస్ సిస్టమ్స్లో అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ ఎలా ఉంటాయో లైనక్స్ బేస్డ్ సిస్టమ్స్లో రూట్ యూజర్ అలా అనమాట. అంటే ఎలా అంటే ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలా రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి. రెగ్యులర్ యూజర్స్కి అవన్నీ ఉండకపోవచ్చు అనమాట. ప్రతి ఫోల్డర్కి మనం ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ, ఏవైనా కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, ఏమైనా టూల్స్ యూజ్ చేసేటప్పుడు కానీ మనకి రూట్ యూజర్ ప్రివిలేజెస్ అనేవి అవసరం అవుతాయి. సో రూట్ యూజర్గా చేంజ్ అవ్వచ్చు. ఇంకొకటి ఇక్కడ స్విచ్ యూజర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్విచ్ యూజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ROOT అండ్ ఆ రూట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మీరు రూట్ యూజర్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం రూట్ యూజర్. సో ఏదైనా లైనక్స్ బేస్డ్ సిస్టమ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే జనరల్గా sudo get update అని టైప్ చేస్తాం అనమాట. ఈ టైప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైనా డిపెండెన్సీస్ కానీ, లైబ్రరీస్ కానీ, ఏమైనా కొత్త ప్యాకేజెస్ కానీ ఉంటే అవి అప్డేట్ అవుతాయి అన్నమాట. ఎంటర్. సో ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏమైనా కొత్త టూల్స్ ఇన్స్టాల్ చేసినా, ఏదైనా కొన్ని ఉన్న టూల్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా వాటి డిపెండెన్సీస్ ప్యాకేజెస్ కానీ, లైబ్రరీస్ ఏమైతే ఉంటాయో అవి ప్రాపర్గా అప్డేట్ అవుతాయి అనమాట. సో దానివల్ల మనం టూల్ని ప్రాపర్గా యూజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ఐపీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి. ifconfig ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు 192.168.0.190 అని ఉంది కదా. సో అటాకర్ మిషన్ అనుకోండి ఖాళీ లైనక్స్, ఇది దీని ఐపీ అడ్రస్. అండ్ మెటాస్ప్లాయిటబుల్ తీసుకుంటే మీరు ఇది బ్లాంక్ అయినప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయండి సరిపోతుంది. సో 192.168.0.125 అనమాట ఇది. సో ఇది టార్గెట్ మిషన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు బేసిక్ పెన్ టెస్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అండర్స్టాండింగ్ పర్పస్. ఇవి చూడండి, ఇది అటాకర్ మిషన్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఈ వర్చువల్ మిషన్స్ కాబట్టి మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఖాళీ లైనక్స్ ఐపీ అడ్రస్ వచ్చి 192.168.0.190. మెటాస్ప్లాయిటబుల్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.0.125 అనమాట. సో దీనిపైన మీరు కర్సర్ కానీ క్లిక్ చేస్తే సో కర్సర్ కనపడదు అనమాట మెటాస్ప్లాయిటబుల్ వర్చువల్ మిషన్లో. మళ్ళీ మీకు కర్సర్ కనపడాలి అంటే కీబోర్డ్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న Ctrl+Alt మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే రిలీజ్ అవుతుంది అనమాట, మీకు మౌస్ కర్సర్ వస్తుంది అనమాట. సో చిన్న ట్రిక్ ఇది, తెలియకపోతే మీకు అర్థం కాదనమాట, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ తెలియాలి అంటే మీరు రెగ్యులర్గా వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడము, రిమూవ్ చేయడం, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది అనమాట ఎట్లా ఏంటనేది. ఇమీడియట్గా మీకు కానీ రాకపోతే మీరేమీ అనుకోవద్దు రావట్లేదని చెప్పేసి ట్రై చేయండి. సో మల్టిపుల్ వేస్లో ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా మీకు అలవాటు అవుతుంది అనమాట. ప్రాబ్లం ఏముండదు ఇన్స్టాల్ చేయడం వల్ల, అన్ఇన్స్టాల్ చేయడం వల్ల. సో ఎలా, సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తామో అని చూపిస్తాను ఇక్కడ. సో డైరెక్ట్గా మనం టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు లేటెస్ట్గా. రెగ్యులర్ టెర్మినల్, ఇది ఓపెన్ చేస్తే నార్మల్ యూజర్ కింద మనం లాగిన్ అయినప్పుడు వచ్చే టెర్మినల్ వస్తుంది. డైరెక్ట్ రూట్ టెర్మినల్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే రూట్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. KALI అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు.